నేను మెతుకు హేమలత పటేల్ అడ్వకేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్స్ వేసి బరిలో ఉన్న మొదటి మహిళ. నేను ఏదైతే ప్రెస్ మీట్ పెడదాం అనుకుని ఒక అనౌన్స్మెంట్ ఇచ్చానో ఇంతమంది సోదరులు నా కోసం వచ్చారు కాబట్టి మీ అందరికీ నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఒక మహిళకి ఇంత చక్కటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనం అందరం ప్రెస్ మీట్ లో ఎందుకు మనం మీట్ అవ్వడం జరిగిందంటే, నేను ఎమ్మెల్సీగా వస్తే ఏం చేస్తాను, ఎందుకు వచ్చాను, ఈ రెండు విషయాలపై మీ అందరికీ చెప్పడానికి ప్రెస్ మీట్ కి రావడం జరిగింది. కాబట్టి మీరు అందరూ మాకు సపోర్ట్ చేయండి. మన ఆడబిడ్డగా బయటకు వచ్చిన మహిళలందరికీ మీరు ఎంకరేజ్ చేయండి. ప్రతి మహిళ బయటికి రావాలి, ప్రతి మహిళ రాజకీయంగా ఎదగాలి, యువత కూడా రాజకీయంగా ఎదగాలి. కాబట్టి నేను రాజకీయంగా రావాలని ఎమ్మెల్సీగా నేను ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీ అందరి సహకారం నాకు ఉండాలి. అలాగే ఈరోజు ఏదైతే మన ఎమ్మెల్సీ మేనిఫెస్టో ఉందో దానికోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఇక్కడ అందరం ఫ్రెండ్స్ అందరం వచ్చాము, గ్రాడ్యుయేట్స్ అందరము. ఇప్పుడు మనకు బరిలో ఉన్న చాలా మందిలో 56 మంది ఉన్నారు మొత్తము. దాంట్లో 3 మహిళలు ఉన్నారు, 53 మంది మెన్ ఉన్నారు, 3 మెంబర్స్ ఉమెన్స్ ఉన్నారు. కాబట్టి మన రిజర్వేషన్స్ కావచ్చు, మన గవర్నమెంట్ అమలు పరిచే రిజర్వేషన్స్ ఏవైనా కూడా ఎంతసేపు మెన్కి వెళ్ళిపోతుంది, ఉమెన్స్ బయటికి రావట్లేదు. ఏదైతే నేను నామినేషన్స్ వేసానో వేసిన తర్వాత తెలిసింది నాకు, ఉమెన్ వస్తే సపోర్ట్ ఎలా ఉంటుంది, మెన్కి సపోర్ట్ ఎలా ఉంటుంది, డబ్బు ఇస్తే సపోర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చాలా విషయాలు నాకు అర్థమయ్యాయి. బరిలో ఉన్న చాలా మంది వేల కోట్లు తీసుకొచ్చి గ్రాడ్యుయేట్స్ కి వేల కోట్లు కురిపిస్తున్నారు. ఏదైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ తోని ఓట్లని మనం ఇచ్చేసుకుంటే భావితరాలకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఆలోచన చేసి మన ఓటుని వేయాలి. మనము గ్రాడ్యుయేట్స్ అయినాం కాబట్టి మనం ఒక ఆలోచనతోని మనం ఓటుని వినియోగించుకోవాలి. ఎవరైతే మనకు సమర్థవంతంగా పనిచేస్తారో, ఎవరైతే ఖచ్చితంగా మనకు కృషి చేస్తారో, ప్రభుత్వం తరఫున మాట్లాడతారు, మన పట్టభద్రుల కోసం ప్రభుత్వం తరఫున మాట్లాడతారు, వాళ్ళ కోసం మీరు నిలబడండి. ఖచ్చితంగా మీరు మన సమాజంలో కొత్త రాజకీయ మార్పు అనేది మనందరికీ కనిపిస్తుంది. కానీ ఇక్కడ రాజకీయం వచ్చేసరికి కంప్లీట్ డబ్బే ఉంది. అమౌంట్ ఉంటేనే రాజకీయంగా రావాలనే ఒక నినాదం ఉంది ఇక్కడ. గత 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, అసలు ప్రభుత్వం బరిలో ఉన్న అభ్యర్థులకు ఎంత ఫండ్ ఇస్తుంది, వాళ్ళంతా కూడా ఫండ్ని ఎలా చేస్తున్నారు, ఇది చూస్తా ఉంటే నాకు చాలా చాలా బాధాకరంగా ఉంది. మనం ఏదైతే చూసుకుంటే వెనకట తరంలో ఎలక్షన్స్ అంటే ఎక్కడ కూడా ఫండ్ అనేది కురిపించలేదు. ఫండ్ ఇవ్వకుండానే సామాన్యులు అందరూ వచ్చి ఓటు వినియోగించుకొని వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏంటంటే మేము బయటకు వస్తే మాకేమి ఇస్తారు అని అడుగుతున్నారు సోదరి మళ్ళందరూ. అలా అలవాటు చేసేసారు. కాబట్టి ఇలాంటి పొల్యూషన్ ని మనం క్లియర్ అప్ చేయాలంటే ఖచ్చితంగా యువత ముందుకు రావాలి, ఆలోచన చేసి తన ఓటుని వినియోగించుకోవాలి. వచ్చే అభ్యర్థి బాగా ఉంటే పొల్యూషన్ అనేది తగ్గుతుంది, కరప్షన్ అనేది తగ్గుతుంది, ప్రభుత్వ ఉద్యోగాలన్నిటి కరెక్ట్ గా వస్తాయి, మహిళలకి సాధికారత దక్కుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి యువత అందరు కూడా ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి మొదటి ప్రాధాన్యత ఇవ్వగలరని కోరుకుంటున్నాను.